పీడించే దురాత్మ ఇది. ఇది ఒక సర్ప దురాత్మ. చూడండి, ఈ స్త్రీ సర్పంలాగా గిలగిల కొట్టుకుంటూ చూడండి, కాళ్ళు చేతులు సర్పంలాగా. ఆ సింబల్ ఎలా పెట్టిందో చూడండి. సింబల్ చూడగానే మీకు తెలిసిపోతుంది సైతాన్ ఎలా పెట్టిందో చూడండి. ఆ సింబల్ ద్వారా వేరే సైతాన్ శక్తులు పిలిచే ప్రయత్నం చేస్తుంది. చూడండి ఎలా వణిగిపోతుందో చూడండి. ఆ దయ్యం ఆ పాతాల పగ్ని గంధకాల్లో అది వణిగిపోతుంది. ఇక బయటకు వచ్చేస్తున్నా మొత్తం దుష్ట శక్తి రా, బయటికి రా. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఎలా ఉందమ్మా? ఇప్పుడు మంచిగా ఉంది. ఇదివరకు ఏ నొప్పి ఉండేది, ఇప్పుడు ఏ నొప్పి తగ్గింది? బరువు ఉండేది, కాలు చేతులు గుంజేవి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది. బరువు తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యు. సరైనటువంటి యేసుక్రీస్తు నామములో నోటర్వా పట్టలోకి అగ్ని గంధకాలు వారస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలోకి, తల్లోకి, వంట్లోకి పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు నోటర్వా వారస్తూ బయటకు వచ్చేస్తున్నా. నోటర్వా వంట్లో ఉన్న దురాత్మలు చూడండి, దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. కాళ్ళు చేతులు షేక్ అయిపోతున్నాయి. పట్టలోకి అగ్ని గంధకాలు, పాతాళం నుంచి వచ్చే 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు. నోటర్వో ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మ పట్టలోకి, స్థల్లోకి అగ్ని గంధకాలు. నోటర్వో వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఒంట్లో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. ఈ స్త్రీ ఒంట్లో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. ఈ స్త్రీని ఈ సంవత్సరం 1, 2, 3 3 మాసాల్లో చంపడానికి ఆ దుశ్శక్తి ఈ బిడ్డ ఒంట్లో ప్రవేశించి ఉంది. 3 మాసాల్లో చంపాలని ప్లాన్తో ఉంది. నోటర్వా దూత ఖడ్గం పట్టుకొని ఆ స్త్రీ పక్కన నిలబడ్డాడు. కడుపులోకి అగ్ని గంధకాలు, సుడిగాలి వలె ఒంట్లో ఉన్న దురాత్మలు నోటర్వా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గొంతు వరకు మంటలకు చెబుతున్నాయి. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? సైతాన్ నిన్నే ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? నోట్ తెచ్చి జవాబు చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవన్నీ చంపేస్తావా? చూడండి, అది దయ్యాల సినిమాలు చూడకండి, అవి ఓన్లీ డూపు యాక్టింగ్. ఇదైతే ఒరిజినల్. ఇది ఒరిజినల్ దయ్యం. ఇది చూడండి, దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ బిడ్డను చంపేస్తావా? చూడండి, ఇది పీడించే దురాత్మ. ఇది ఒక సర్ప దురాత్మ. చూడండి, ఇప్పుడు స్త్రీ ఎలా సర్పంలాగా సౌండ్. ఈ స్త్రీ సర్పంలాగా ఈ స్త్రీ సర్పంలాగా గిలగిల కొట్టుకుంటూ చూడండి, కాళ్ళు చేతులు సర్పంలాగా. నోరు తెరుస్తున్నా. చూడండి, కాలు ఎలా పెట్టిందో చూడండి, సర్పంలాగా. నికాన్ కాలు ఎలా పెట్టిందో చూడండి. కాళ్ళు, చేతులు చూడండి, గిలగిల కొట్టుకుంటున్నాయి. గిలగిల కొట్టుకుంటున్నాయి. చూడండి, మొత్తం బాడీ మొత్తం చూపించండి. బాడీ ఎలా షేక్ అవుతుందో చూడండి. షేక్ అవుతుంది మొత్తం. ఈ స్కాలంలో సర్పాలు కదులుతున్నాయి. చూడండి, సర్పాలు చూడండి. ఆ యొక్క ఎడమ చేయి చూపించారు ఎలా పెట్టిందో చూడండి, సింబల్. అదొక సింబల్ చూడండి. చెయ్యి ఎడమ చేయి చూడండి, సింబల్
చూడండి ఆ సింబల్ ఎలా పెట్టిందో. ఎస్, ఆ సింబల్ ఎలా పెట్టిందో చూడండి. సింబల్ చూడగానే మీకు తెలిసిపోతుంది. సైతాన్ ఎలా పెట్టిందో చూడండి. ఆ సింబల్ ద్వారా వేరే సైతాన్ శక్తులు పిలిచే ప్రయత్నం చేస్తుంది. ఇక పిలుస్తావా? పిలువు. ఏ సైతాన్ శక్తులు పిలుస్తావా? పిలువు. ఇక బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నావు? చంపేస్తావా? ఏం చేస్తావు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ రోగం పుట్టిస్తున్నావు చెప్పు. ఏ రోగం పుట్టిస్తున్నావు? ఏ నొప్పి పుట్టిస్తున్నావు? చూడండి ఎలా వణిగిపోతుందో చూడండి. ఆ దయ్యం ఆ పాతాల పక్కి గంధకాల్లో అది వణిగిపోతుంది. ఇక బయటకు వచ్చేస్తున్నాం. ఇక బయటకు వచ్చేస్తున్నాం. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అలాగే మొత్తం ఒంట్లో ఉన్న నొప్పులు, నీ శక్తులు, మంత్ర శక్తులు, దుష్ట శక్తులు అన్నీ కూడా కాలిపోతున్నాయి. దుష్ట శక్తి రా, బయటికి రా. యేసుక్రీస్తు నామంలో విడిచేసి వెళ్ళిపోతుంది చూడండి. అలాగే విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఇక ఈ బిడ్డ ఒంట్లో ఉండొద్దు. ఇక వెళ్ళిపోతున్నావు యేసుక్రీస్తు నామంలో. విడిచేసి వెళ్ళిపోతున్నావు యేసుక్రీస్తు నామంలో. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. లేవండి అమ్మా, లేసి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. రెకెకే షసు రబ నడిచి చెక్ చేసుకోండి. నడవండి. కొంచెం ఫాస్ట్గా నడిచి రండి అమ్మా. షబబరకే జే. మళ్ళీ వెనకకి రండి. దూత వెనుక నడుస్తూ వస్తున్నాడు. ఎంతమంది కనిపిస్తుందండి? దూత నడుస్తూ వస్తూ ఎంతమంది కనిపిస్తుంది? షబబర్. మళ్ళీ నడవండి అమ్మా, ఫాస్ట్ నడవండి. నడుస్తుండగా మిమ్మల్ని పీడించే దుష్ట శక్తులు కాలిపోతున్నాయి. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందమ్మా? కాలు చేతులు ఒకసారి జాడీని చెక్ చేసుకోండి. ఎలా ఉందమ్మా? ఇప్పుడు మంచిగా ఉంది. కొంచెం భయం కొంచెం భయం ఉంది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇదివరకు ఏ నొప్పి ఉండేది, ఇప్పుడు ఏ నొప్పి తగ్గింది? ఇదివరకు ఎలా ఉండేదమ్మా మీ ఒళ్ళంతా? ఇదివరకు ఎలా ఉండేది? ఏదైనా బరువుగా ఏదైనా ఉండేదా? బరువు ఉండేది, కాలు చేతులు గుంజేవి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది. బరువు తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యూ.